నమస్తే, నేను దేవులపల్లి అజయ్, ఎడిటర్ ప్రజాతంత్ర. ప్రజాతంత్ర యూట్యూబ్ వీక్షకులకు, ప్రజాతంత్ర దినపత్రిక పాఠకులకు, ప్రజాతంత్ర అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాస్తవానికి ప్రజాతంత్రకు నూతన సంవత్సరం అంటే జనవరి 2 నుంచి ప్రారంభమవుతుంది. కారణం, జనవరి 2న ప్రారంభం జరిగింది. గత 27 సంవత్సరాలుగా నాతో పాటు ప్రయాణిస్తున్న వారికి అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాపరికం లేదు. ప్రజాతంత్ర తెలంగాణ అస్తిత్వ పోరాటాల కోసం నిటారుగా నిలబడ్డ ఏకైక పత్రిక. ఇంకెక్కడి తెలంగాణ అని నిరుత్సాహంతో కూరుకుపోయిన ఆ రోజుల లోపల, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ లోపల తెలంగాణ పదాన్ని నిషేధించిన రోజుల్లో ప్రజాతంత్ర ప్రారంభం ఒక సాహసం. తేల్చుకురమ్మన్న తెలంగాణతో 1998లో ప్రారంభమైన ప్రజాతంత్ర 27 సంవత్సరాలుగా తన ప్రయాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉంది, ఇంకా కొనసాగిస్తుంది కూడా. తెలంగాణ అంశంపైనే ప్రజాతంత్ర ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజల సమస్యలు, ఇక్కడ ప్రజల కష్టాలు నష్టాల లోపల పాల్గొనడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఈరోజు విషయానికి వస్తే, ఈ మధ్య సామాజిక మాధ్యమం లోపల ఒక వార్త చెక్కలు కొడుతున్నది. అది కూడా తెలంగాణ అంశానికి సంబంధించిందే కాబట్టి నేను ఈరోజు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల, ఈ ప్రాంతం లోపల కోల్పోయిన తన ప్రభావాన్ని మళ్ళీ పునర్విభజింపజేసుకోవడానికని ఒక ప్రయత్నాలు మొదలుపెట్టింది అని చెప్పేసి ఆ వార్త సారాంశం. ఏ రాజకీయ పార్టీకైనా ఎక్కడైనా పోటీ చేసే అధికారం రాజ్యాంగం ఇచ్చింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ ప్రయోగాలు కానివ్వండి, అది ఈ ప్రాంతం లోపల, తెలంగాణ రాష్ట్రం లోపల సాధ్యం అవుతుందా అన్న దానిపైనే ఈరోజు అంశం. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణ వ్యతిరేక పార్టీ అనే ఒక బలమైన ముద్ర పడి ఉన్నది. ఆ ముద్ర కారణంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన వరుస ఎన్నికల లోపల ఓటమి పాలవుతూ వచ్చింది. ఒక 2-3 సీట్లు 2014 లోపల జరిగిన ఎన్నికల లోపల ఒక 15 సీట్లు, 2018లో జరిగిన ఎన్నికల లోపల ఒక 2 సీట్లు అట్లా గెలుచుకుని మేము ఉన్నాము అని ఒక ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాత 2023లో జరిగిన ఎన్నికల లోపల అయితే అసలు పోటీ కూడా చేయకుండా విరమించుకున్నది. అది గత చరిత్ర. ఇప్పుడున్న పరిస్థితి లోపల ఆ పార్టీ ఎందుకు ముందుకు వస్తుంది అంటే కనుక, ఆంధ్ర రాష్ట్రం లోపల వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ పార్టీని ఓడించి కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 కలిసి వైఎస్ఆర్సీపీని ఓడించి అధికారంలోకి రాగలిగింది 2024 ఎన్నికల లోపల. సో ఆ ప్రయోగం ద్వారానే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాలి అన్న ఒక ఆలోచన అని చెప్పి వార్త సారాంశం. ఏ పార్టీ అయినా ఎక్కడైనా ప్రవేశించాలంటే కనుక అక్కడ ఇప్పటికే స్థిరంగా ఉన్న పార్టీలను తట్టుకొని నిలబడే అంశాలు ఉన్నాయా అని చెప్పేసి విశ్లేషించుకోవాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం లోపల 3 పార్టీలు ఇప్పటికైతే బలంగా ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 భారత రాష్ట్ర సమితి, 3వది భారతీయ జనతా పార్టీ. ఆ వాటి బలాబలాలను మనం వేరే చేసుకుంటే గనక, కాంగ్రెస్ పార్టీ 2014 లోపల తెలంగాణ ఇచ్చిన పార్టీ అని గుర్తింపు ఉన్నప్పటికీ ఆ పార్టీ కేవలం 21 స్థానాలకే పరిమితమై 2014 ఎన్నికల లోపల, ఆ తర్వాత కాలం లోపల భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావు రాజకీయ ఎత్తుగడలకు చిత్తైపోయి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే స్థాయికి వలసలు జరిగినాయి. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమై తన బలాన్ని పరిమితం చేసుకున్నది. 2014-18 ఎన్నికలను మనం గనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక దశలో నిర్వీర్యమైపోయింది, డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి చర్చ జరుగుతున్న సందర్భం లోపల 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల గణనీయంగా సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. అంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల 2024 ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 2025 ఈ రోజుకున్న పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ, ఒకప్పుడు డిపాజిట్లు కూడా కోల్పోయిన పార్టీ ఈ రోజు తన పునర్వైభవాన్ని ఈ ప్రాంతం లోపల స్థిరంగా ఏర్పరచుకున్నది. ఇది వాస్తవం. ఆ బలం భారత రాష్ట్ర సమితిని సమూలంగా నిర్వీర్యం చేసేంత ఉందా అంటే రాబోయే కాలం చూపిస్తుంది. కానీ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఎందుకంటే భారత రాష్ట్ర సమితి
10 సంవత్సరాలు అధికారంలో ఉండి పార్టీ పరంగా ఆర్థిక వనరుల నుండి పార్టీ సంస్థాగత వ్యవస్థ కానివ్వండి చాలా బలంగా ఉంది. 2023 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ 39 స్థానాల్లో ఆ పార్టీ గెలవగలిగింది. అంటే ఆ పార్టీ బలం తగ్గిందని చెప్పేసి అనుకోలేము. ఇక మూడవ పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో దేశవ్యాప్తంగా విస్తరించాలి అన్న ఒక ఆలోచనతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం తెలంగాణ లోపలి కూడా ప్రవేశించి 2024 లోపల 8 స్థానాలను గెలుచుకోగలిగింది, అసెంబ్లీ స్థానం గెలుచుకోగలిగింది. ఆ పార్టీ 2018లో కేవలం 1 స్థానం మాత్రమే గెలుచుకుంది. కానీ ఈరోజు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల ఆ పార్టీ కూడా మూడో పార్టీ కూడా బలంగా ఉంది. ఈ 3 పార్టీలు ఇంత బలంగా ఉన్న ఈ నేపథ్యం లోపల తెలుగుదేశం పార్టీ తన పక్క రాష్ట్రంలోని తన కూటమి మిత్రులతో కలిసి తెలంగాణలో ప్రవేశించడానికి ఆస్కారం ఉందా? ఇది చర్చాంశనీయం. కారణం ఈ 3 పార్టీలు కూడా తెలంగాణ లోపల కలిసి పోటీ చేయాలనుకుంటున్న ఈ 3 పార్టీలు కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీలు అని చెప్పేసి ముద్ర ఉన్నది. తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ వ్యతిరేక రాజకీయ పార్టీలకు స్థానం లేదు అని చెప్పేసి 2018 ఎన్నికల లోపల ఓటరు చాలా స్పష్టంగా తీర్పునిచ్చినాడు. 2018లో జరిగిన ఒక ఎన్నికలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. 2018 ఎన్నికల లోపల భారత రాష్ట్ర సమితిని అప్పుడు టీఆర్ఎస్ ఓడించడానికి అని చెప్పి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరాం పార్టీ నలుగురు కలిసి ఆ పార్టీని భారత రాష్ట్ర పార్టీకి పోటీనిచ్చినారు. వాస్తవానికి ఆ రోజుల లోపల ఎన్నికల వాతావరణం భారత రాష్ట్ర సమితికి అంత అనుకూలంగా లేని పరిస్థితి. ఎన్నికల ప్రకటన తరువాత ఈ కూటమి ఏర్పాటు ప్రకటన జరిగిన తర్వాత అనూహ్యంగా వాతావరణం మారింది. కారణం తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అన్న ముద్రతో కాంగ్రెస్ పార్టీ జతకట్టడం, దానికి తెలంగాణ ఉద్యమ సందర్భంలో జేఏసీ నాయకత్వం వహిస్తూ ముందు వరుసలో ఉన్న కోదండరాం మద్దతును పలకడం తెలంగాణ ఓటర్ గాని ప్రజలు గాని సమాజం గాని జీర్ణించుకోలేకపోయినారు. బీఆర్ఎస్ పార్టీ 2018 లోపల అధికారంలోకి రావడం చాలా కష్టం అనుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ అనూహ్యంగా 88 స్థానాలను గెలుచుకున్నది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 63 స్థానాలనే గెలుచుకోగా 2018లో 88 స్థానాలు గెలుచుకున్నది. దాదాపు 25 అసెంబ్లీ స్థానాలు అదనంగా గెలుచుకున్నది. దానికి కారణం తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఒకటైనాయి అన్న ఒక ప్రచారం కానీ ఒక అభిప్రాయం కానీ తెలంగాణ ప్రజల లోపల బలంగా వెళ్ళిపోయింది. ఇంత బలంగా ఉన్న ఈ ప్రాంతం లోపల తెలంగాణ వాదం ఇంత బలంగా ఉన్న ఈ ప్రాంతం లోపల మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రవేశించడం సాధ్యమా? తెలుగుదేశం పార్టీ తెలంగాణ లోపలికి తెలంగాణను తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో కలిసి పోటీకి దిగాలనుకోవడం, లేదా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వారం రోజులు నిరాహార దీక్షగా ఇంట్లో ఏం తినకుండా దాన్ని నిరాహార దీక్ష ఉంటూ నిరసన తెలిపినా అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి ఈ ప్రాంతంలో ప్రవేశించి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తామనంటే సాధ్యమయ్యేదా? అన్నిటికన్నా మించి తెలంగాణ లోపల 3 పార్టీలు బలంగా ఉన్న ఈ నేపథ్యంలో ఆ 3 పార్టీల కూటమి తెలంగాణలో ప్రవేశించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతుందా అన్నది ఇంకా 4 సంవత్సరాల వరకు వేచి చూడాల్సిందే మనం. థ్యాంక్ యూ.